ఏమండి నాగబాబు గారు, రోజా గారు, కొంతమంది ఇళ్లలో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు బిహేవ్ చేస్తుంటారు, కానీ నేను మాత్రం చిన్న పిల్లలు అయిపోతానండి. దగ్గర నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈ మధ్యనే ఒక విషయం తెలుసుందండి. ఆ విషయం చెప్పండి. చిన్న పిల్లలు అయిపోతానండి. నాగబాబు గారు, నా కష్టం రచ్చన విలాంటి వాళ్ళకు కూడా రావద్దు. నువ్వు చిన్నగానే ఉండే, చిన్నగా ఉన్నప్పుడే నీ బుక్ బాగుండే, ఇప్పుడైతే పండగ ఉందా చూసి తట్టుకోలేకపోతున్నా. క్షమించు, పర్వాలేదు. తప్పు నాదే కాదు, తప్పు నాదే. చాలా తప్పు నేను. ఓకే. ఏం కొంపరానిది? దోచుకుందామని వస్తే చిల్లు గవ్వ కూడా లేదండిరా. ఒంటి మీద బట్టలు తప్ప ఒంట్లో కూడా శక్తి లేదంత పేదవాళ్ళ. మా ఇంటి ముందు కూయడానికి కోడి కూడా లేని కటిక పేదరికం బాబు మా. ఎవరైనా బయటవాడు మా ఇంటికి వస్తే ఫ్యామిలీ అందరూ కలిసి వాడికి చిత్తడి చిత్తడి అంటే నన్ను కొడతారు ఇప్పుడు మీరు? మామూలుగా కొట్టం బాబు. మేము కొడితే నువ్వు మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి నీ ఆస్తులు కూడా సరి. ఏం చేస్తున్నావు? కొత్త రాజధానికి ప్లాన్ గీస్తున్నాను. గోపి! మరి లేకపోతే నేనేం పీకుతాను? నా పరీక్షలకు ప్రిపేర్ అవుతాను. నువ్వు పీకి పలగా కొట్టిన ఆ పరీక్షల రిజల్ట్ ఏంటో నేను చూడాలి. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపెట్టు. నాన్న గన్ను చూడాలనుకో గానీ బుల్లెట్ చూడాలనుకోక నాన్న, చచ్చిపోతా. దాపరికం లేని మనిషి అంటే ఎవరు నాన్న? రచ్చరవి. దేనికి నాన్న? వాడికి స్కిట్ బాగుందన్నా బాగలేదన్నా సంతోషపడుతుంటాడు. అందుకే పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టించడానికి పక్కింట్లో నుంచి ఒక ఐడియా తీసుకోవచ్చు కదా అన్నాను. an idea can change your life అన్నారు కదా. అదే పక్కల కాపురంలో పిల్లలు పుట్టిస్తా, ఐడియాలు ఇస్తా అన్నావో తోలు బెగులతో చెప్తున్నామనుకుంటున్నావు. దీన్నే అంటారండి తడి తక్కువ తమాష ఎక్కువ అని. గంగరాజు, గంగరాజు అమ్మా, ఒరే గంగరాజు, అమ్మా. రేయ్ అయ్యా, ఎవరు పిలిస్తే వచ్చారా? తమరు పిలిస్తేనే వచ్చానయ్యా. రేయ్ నిజంగా ఎవరు పిలుస్తొచ్చు? తమరు పిలిస్తేనే వచ్చానయ్యా. నీ గుండెల మీద ఒట్టేసుకొని చెప్పు, ఎవరు పిలిస్తే వచ్చావు? తమరి మీద సార్ నేను జనాభా లెక్కలు రాశాను సార్. ఇంట్లో ఎంతమంది ఉన్నారు చెప్తే పేర్లు రాసుకుంటాను. ఒక మనిషి 3 జంతువులు ఉంటాయి. తాతయ్య నన్ను ఆశీర్వాద. ఏం నాతేం మాట్లాడలేదా? వాడు అంత దూరం నుంచి వచ్చినాడు, చిన్నోడు ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. వాడు వస్తాడని నేను 25 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంటే నేను మాట్లాడతానేమోనని 2 minutes కూడా వెయిట్ చేయలేడా వాడు? అవును, ఇంత గొప్ప డైలాగ్ బాగా చెప్పావు. ఎడ చూసి చెప్పచ్చు కదా, ఎందుకు నీకు అంత పట్టింపు? పట్టింపనరాని దీన్ని మెడ పట్టేయడం అంటారు.